హాయ్ అండి. ఈరోజు బంద్ కదా, అందుకనే స్కూల్ హాఫ్ డే లీవ్ ఇచ్చారు. అందుకనే చేనుకు వచ్చాము. ఈరోజు చెత్త బీకుతున్నారు చెట్టు చుట్టూ. మొన్ననే మా వారు ట్రాక్టర్ తోటి అరకదోలేరు. ఈరోజు చెట్ల చుట్టూ చెత్త బీకించి మంద వేయడానికి వచ్చాము. వేసేసాము మంద అయితే. ఇది మా నారుమడండి. నారు పోసాము. చూడండి ఎంత బాగా వస్తుందో నారు. ఇక్కడ ఇదంతా వరిమత్త అనమాట. 2 ఎకరాలు పత్తి, 2 ఎకరాలేమో, 1 ఎకరమేమో వరి, ఇంట్లోకి వడ్లు. ఇదంతా మాది కాదు, అంటే 2 ఎకరాలు మాది, మిగిలిందేమో కౌలుకు చేస్తున్నాము. అది చూడండి చేలో లేక కూడా తిరుగుతూ ఉంది. ఒక్కసారిలోనే వస్తుందండి, అసలు చెట్లు కూడా దక్కకుండా. చూడండి ఆవు అంటే అంతే ఇక. ఇదంతా వరి వేయాలన్నమాట, నాటేయాలి. ఇదంతా నార్మల్ అయితే నారు పోసాము. చూడండి ఎలా చూస్తుందో, చెట్లు దక్కకుండా నిలబడి చూస్తుంది. మా వాళ్ళేమో దాన్ని పట్టుకోవటానికని ట్రై చేస్తున్నారు కానీ రావట్లేదు పైకి. సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి సెలవులు ఉంటాయి కానీ సెలవు లేనిది ఒక్క రైతుకేనండి. అలాంటి రైతుకి మీరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూపిస్తున్నాను. ఇంకా మందేసామో లేదో అనుకుంటారేమో, వేసాము. మొక్కను కూడా చూపిస్తూ ఉండండి మందేసింది. ఇప్పుడైతే 30 బిళ్ళకి వేసాము. ఫస్ట్లో అసలు మందు వేయడమే వచ్చేది కాదండి. మందు వేయడం, గడ్డి గేయడం, ఇప్పుడైతే అన్నీ నేర్చుకున్నాను. అదిగోండి మందు వేసాము. చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.